తెలుగు వారందరికీ కూడా వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గర జరిగినటువంటి తొక్కిసలాట్లో కొంతమంది చనిపోవడం, కొంతమంది గాయాలు కావడం కూడా చూసాం. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన. ఈ సంఘటనకు పూర్తిగా ఇప్పుడున్నటువంటి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఉంది. అది ముఖ్యమంత్రి గారు కావచ్చు, ఉప ముఖ్యమంత్రి గారు కావచ్చు, లేదా తిరుమల తిరుపతి దేవస్థానంలో చైర్మన్ గారు కావచ్చు, లేదా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కావచ్చు, లేదా జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కావచ్చు. వీళ్ళందరూ కూడా సమన్వయ లోపం వల్ల, వీళ్ళు సమన్వయం చేసుకోలేకపోవడం వల్ల జరిగినటువంటి సంఘటన అది. గత 5 సంవత్సరాల్లో ఉన్నటువంటి ప్రభుత్వంలో ఎక్కడ కూడా ఇలాంటి సంఘటన జరగలేదు. గత 5 సంవత్సరాలు ఉన్నటువంటి ప్రభుత్వమే కాదు, గతంలో ఏ ప్రభుత్వంలో కూడా ఇలాంటి సంఘటన జరగలేదు. తిరుమల తిరుపతి దేవస్థానం చరిత్రలో మొట్టమొదటిసారి ఇలాంటి సంఘటన జరగడం అంటే చాలా దురదృష్టకరం. దీన్ని రాజకీయం చేయాల్సినటువంటి అవసరం కూడా లేదు. కానీ ప్రస్తుత ప్రభుత్వం అయితే బాధ్యత తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దీనికి మరి బాధ్యత ఎవరో ఒకరు వహించాల్సినటువంటి అవసరం ఉంది. ఒకవైపు ఏమో పవన్ కళ్యాణ్ గారు మీరు సారీ చెప్పండి అని తను సారీ చెప్తూ టీటీడీ చైర్మన్ సారీ చెప్పమని అడిగితే, టీటీడీ చైర్మన్ గారేమో నువ్వు చెప్తే నేను సారీ చెప్పడం ఏందన్నట్టుగా ఆయన వ్యవహరించడం మనం చూస్తాం. అంటే ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి పాత్రధారులు, భాగస్వామ్యులు ఎలా ఉన్నారంటే, నేను కొట్టినట్లు నటిస్తాను, నువ్వు ఏడ్చినట్లు నటించు అన్నట్లుగా ఒక డ్రామాలా కనిపిస్తుంది. అంతే తప్ప ముఖ్యమంత్రి గారు కల్పించుకొని టీటీడీ చైర్మన్ ని రాజీనామా అడగాల్సినటువంటి అవసరం ఉంది. ఇది చాలా పెద్ద సంఘటన. తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిండకుండా ఉండాల్సినటువంటి సంఘటన ఇది. కాబట్టి ఈ ప్రభుత్వం ఇప్పటికైనా కూడా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి నేను ఒక ఎన్ఆర్ఐగా ఆశిస్తున్నాను. అట్లాగే ఈ ప్రభుత్వాన్ని మీరు గమనిస్తే, ఏ తప్పు జరిగినా కూడా గత ప్రభుత్వం వల్లనే ఇప్పుడు తప్పు జరిగిందని చెప్పేసి వేయడం మనం చూస్తున్నాం. ప్రధానంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అయితే దీని మీద అదే పనిగా గత ప్రభుత్వ తప్పిదాల వల్ల ఈ తప్పిదం జరిగింది. ఇది ఎంత తప్పుడు విధానమో తను ఆలోచించుకోవాలి, తన ప్రభుత్వం ఆలోచించుకోవాలి. గత ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి 10 రోజులు ఈ యొక్క వైకుంఠ ఏకాదశికి వెంకటేశ్వర స్వామి వారి దర్శనం 10 రోజులు కల్పిస్తే, గత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము, గత టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గారు, కరుణాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ యొక్క 10 రోజులని వైకుంఠ ఏకాదశి దర్శనాన్ని చేయడం అనేటువంటిది భక్తుల కోసం చేసినటువంటిది. ఒక రోజే చేస్తే విఐపీలే వెళ్ళగలరు, సామాన్య ప్రజలకు, సామాన్య భక్తులకు వైకుంఠ ఏకాదశి దర్శనం అందుబాటులో ఉండదు. కాబట్టి దాన్ని 10 రోజులకు పొడిగించడం జరిగింది. అది నిజంగా భక్తులకు మంచిదే. వాళ్ళు ఆ 10 రోజులు పొడిగించి ఆ ప్రభుత్వంలో 10 రోజులు ప్రజలకు వెంకటేశ్వర స్వామి దర్శనాన్ని కల్పించారు. ఇది మంచిది. దీన్ని మీరు ఈ 10 రోజులు పొడిగించడం వల్లనే ఇది జరిగింది అని చెప్పేసి గత ప్రభుత్వం మీద వేయడం అనేటువంటిది చాలా తప్పుడు విధానం. ఈ ప్రభుత్వంలో జరిగేటువంటి ప్రతి తప్పును గత ప్రభుత్వానికి వేయడం మనం చూస్తున్నాం. ఈవెన్ మీరు లడ్డు విషయాలు కూడా తీసుకోండి. లడ్డు జూలైలో టెస్టింగ్కి పోతే అది జగన్మోహన్ రెడ్డి గారు తప్పనేశారు. జూలైలో ప్రభుత్వం అధికారంలో ఉన్నది ఎవరు? ఈ కూటమి ప్రభుత్వమే. ఇదే చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి ఆధ్వర్యంలోనే జూలైలో అధికారంలో ఉన్నారు. జూలైలో నెయ్యి అనేటువంటిది టెస్ట్ చేశారు. టెస్ట్ చేస్తే దాంట్లో ఫ్యాట్ కంటెంట్స్ ఉన్నాయని చెప్పారు. కానీ ఈఓ గారేమో ఆ నెయ్యిని ఆ ట్రక్కులను వాడలేదు, అనుమతించలేదు అని చెప్పేసి వారు చెప్తారు. కాబట్టి వీళ్ళు పరిపాలన మీద ఫోకస్ పెట్టడం లేదనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. వీళ్ళు సినిమా ఫంక్షన్ల మీద లేదా మిగతా వాటి మీద పెట్టినటువంటి యొక్క ఫోకస్ ఏదైతే ఉందో దాని పరిపాలన మీద పెట్టాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ప్రజలు చెప్పడం కానివ్వండి, ప్రజలు గమనించడం కానీ జరుగుతూ ఉంది. కాబట్టి ఇప్పుడున్నటువంటి అధికారులు లేదా ఇప్పుడున్నటువంటి నాయకులు, ముఖ్యమంత్రి గారు కానివ్వండి, ఉప ముఖ్యమంత్రి గారు కానివ్వండి, పరిపాలన మీద ఫోకస్ చేయండి. జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ముఖ్యమంత్రి అన్నట్టుగా మీరు ప్రవర్తించద్దు. ప్రతి తప్పును కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద తోయడం అనేది మీకు ఒక అలవాటుగా మారింది. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి దిగిపోయి సుమారుగా 8 నెలలు అవుతుంది. సో కాబట్టి మీరు ఈ యొక్క నిజాన్ని గ్రహించి ఈ యొక్క తప్పుడు విధానాన్ని సరిదిద్దుకొని మంచి పరిపాలన ఇవ్వాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా కూడా కోరుతున్నారు. జరిగినటువంటి తప్పులు జగన్మోహన్ రెడ్డి మీద వేయడానికి మీరు ప్రయత్నం చేస్తే ప్రజలు దాన్ని తిప్పికొట్టడానికి సిద్ధంగా ఉన్నారనేటువంటి విషయాన్ని మీరు గమనించాలని చెప్పేసి నేను ఒక ఎన్ఆర్ఐగా కోరుతున్నాను.